రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు యాత్రలో వేలాదిగా విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా ఏఏఎస్ఎఫ్ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నర్సరావుపేట సిపిఐ కార్యాలయంలో బస్సు యాత్రకు సంబంధించిన గోడ ప్రతుల్ని ఏఏఎస్ఎఫ్ నాయకులు బుధవారం ఆవిష్కరించారు. నా పేరు మేఘమూర్తి నాగేశ్వరరావు. నేను పల్నాడు జిల్లా ఏఎస్ఎఫ్ అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. 22 నుంచి జరగబోయే ఏఎస్ఎఫ్ స్టేట్ వైడ్ గా బస్సు యాత్రని ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదువుతున్న, బీటెక్ చదువుతున్న, డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా 1వ తారీఖున మన పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యే రోజున మనం అందరం కూడా ఏఎస్ఎఫ్ బస్సు యాత్రని కూడా అందరం కూడా జయప్రదం చేయాలని చెప్పి మా పల్నాడు జిల్లా ఏఎస్ఎఫ్ టీం మొత్తం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు అనగా అంటే ఈ బస్సు యాత్రను ఎందుకు కండక్ట్ చేశారంటే, ఏదైతే విద్యార్థులకి స్కాలర్స్ కానీ వసతి దీవెన, విద్యా దీవెన ఇంకా పెండింగ్ లో చాలా మంది విద్యార్థులు డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయి వసతి దీవెన, విద్యా దీవెన పడకుండా ఎంతో మంది డిగ్రీ చదివి రోడ్డు మీద స్విగ్గీల్లో, జొమాటోల్లో ఇంకా ఎక్కడెక్కడో టిఫిన్ హోటల్ దగ్గర పనిచేయడం జరుగుతుంది.